బాలాపూర్ గణేష్‌లా ఇట్లా అయితదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే, సాయంత్రం పూట ఖాళీగా ఉన్నాం గదా అని చెప్పని అట్లా బాలాపూర్ గణేష్‌ని చూసొచ్చేద్దాం అని చెప్పని మేము ఫ్యామిలీ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. అట్లా అక్కడ దగ్గరికెళ్ళంగానే మనకి ఎంట్రన్స్ మొత్తం ఇట్లా ఉందనమాట. మొత్తం కమాన్లేసి లైటింగ్ తోటి సెటప్ మాత్రం మస్తు పెట్టిర్రు. చూస్తుంటే చూడబుద్దయింది ఆ సెటప్ దగ్గర గూడా. అట్లా అక్కడికెళ్ళి పార్కింగ్‌లో బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ అట్లా దేవుని దగ్గరికెళ్ళిపోతుంటే మొత్తం షాప్సే ఉన్నాయి. తిననీకి లైక్ చిన్నపిల్లలకి ఆడుకునే బొమ్మలు కొననీకి కానీ ప్రతివి ఉన్నాయి అక్కడ. అట్లా క్యూ లైన్‌లోకి వెళ్తే క్యూ లైన్ చూసి చాలా భయమైంది. ఇక అలా భయంతో దగ్గరికి వచ్చేసాము. ఆడ మనకి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలాసేపు వెయిట్ చేసాము. కానీ అనుకున్నంత అయితే ఏమీ లేట్ అవ్వలేదు. మనకి అరౌండ్ 30 మినిట్స్లో మనకి దర్శనం అనేది దగ్గరికి అయిపోయింది. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బాలాపూర్ స్వర్ణగిరి, మన స్వర్ణగిరి సెటప్ అనేది చేసిర్రు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా అందంగా వచ్చినాయి. ఇక అట్లా మా వాళ్ళు బొట్టు పెట్టుకుంటే వీడియో తీసుకోరు. ఇక అట్లా లోపలికి ఎంట్రీ ఇచ్చాము. ఎంట్రీ ఇవ్వగానే చూడండి, ఆ దేవుణ్ణి చూసి అసలు ఎట్లా అంటే కళ్ళు చెదిరిపోయినాయి. అసలు చూడకుండా అక్కడ నుంచి రాబుద్ది కాలే. అందరు ఎల్లూరు 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 అంటే జరగని కూడా మనసు రాలే. అంత బాగున్నాడు, నవ్వుతున్నట్టు క్యూట్గా. ఇక అది అయిపోయిన తర్వాత అట్లా బయటకు వచ్చేసాము. ఇక బయటకు వచ్చి అట్లా ఎగ్జిట్ అవుతుంటే పక్కనే ప్రసాదం కింద పులిహోర పెడితే పులిహోర కొంచెం తీసుకొని తినేసాము. తిని ఇట్లా ఎగ్జిట్ పార్కింగ్ కాడికి వస్తుంటే ఇక ఆడవాళ్ళందరూ తెలిసిందే కదా, కనిపిస్తే ఇక ఏదో ఒకటి కొంటారు. కొనకపోయినా చూడడం మాత్రం తప్పదు. ఇక వాళ్ళు చూస్తారు, అదొక ఆనందం వాళ్ళకి.